So good afternoon. Second year BA all groups semester 4 sem 4 sec 2 unit 2 MS Access tables. ఒక్కసారి మళ్ళీ టేబుల్స్ అనేవి వాట్ ఆర్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాము, హౌ టు యూజ్ టేబుల్స్ అండ్ హౌ టు క్రియేట్ టేబుల్స్ ఇవన్నీ చెప్పుకున్నాము. సో బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టేబుల్ అండ్ ఫార్మ్ డిజైన్ గైడ్లైన్స్ అండ్ టేబుల్ విజార్డ్, డిజైన్ వ్యూ, ఫార్మ్ విజార్డ్ అండ్ డిజైన్ వ్యూ. సో టేబుల్స్ అండ్ ఫార్మ్స్ రెండు కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో టేబుల్ అంటే ఏంటండి? ఎంఎస్ యాక్సెస్ అనేది డేటాబేస్ అంటే ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ స్టోరింగ్ అండ్ మేనేజింగ్ data or information is called as a database. So what is a database or a DBMS? It is a software where the data or information is created, stored, maintained and accessible by using various commands and to the users and to the programmings. So డేటాబేసెస్లో మనకి డిఫరెంట్ టర్మ్స్ మనం యూస్ చేస్తాం. ఏంటంటే డేటాబేస్, టేబుల్స్లో మనకి టేబుల్స్, ఫార్మ్స్, రిపోర్ట్స్, క్వైరీస్, ఈ నాలుగు మనం జనరల్గా యూస్ చేస్తాం. దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎంఎస్ యాక్సెస్, ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎంఎస్ యాక్సెస్ ఆర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎంఎస్ యాక్సెస్. టేబుల్స్, ఫార్మ్స్, క్వెరీస్, రిపోర్ట్స్. టేబుల్ అంటే ఏంటి? టేబుల్ అంటే ఫిజికల్ డేటా లేదా ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యే ప్లేస్ని మనం టేబుల్ అని అంటాం. జనరల్గా ప్రతి టేబుల్కి ఒక టేబుల్ నేమ్ ఉంటుంది. టేబుల్లో మనకి ఏమి ఉంటుంది అంటే కాలమ్స్ లేదా ఫీల్డ్ నేమ్స్ ఉంటాయి, అలాగే రికార్డ్స్ అనేవి ఉంటాయి. ప్రతి కాలంకి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్ డేటాబేస్ తీసుకుందాము. డేటాబేస్లో స్టూడెంట్ టేబుల్ తీసుకుందాం. స్టూడెంట్ టేబుల్లో మనకి స్టూడెంట్ కాలమ్స్ లేదా స్టూడెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సమ్ క్లాస్, ఇయర్, మీడియం, గ్రూప్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా మనకి ఫీల్డ్స్ లేదా కాలమ్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా లేదా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ కాలమ్ తీసుకుంటే అది ఓన్లీ క్యారెక్టర్ టైప్ డేటా లేదా ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి స్టోర్ చేస్తుంది స్టూడెంట్ నేమ్లో. అలాగే స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఏ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ ఫోన్ నెంబర్స్ ఆఫ్ 10-digit నెంబర్. They are generally used to store a 10-digit phone number of a student. ఈమెయిల్ ఐడి ఉందనుకోండి, సమ్ ఈమెయిల్ ఐడికి ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్లోనే మనం స్టోర్ చేయాలి. అలాగే మార్క్స్ ఉంది అంటే 2-digit నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి, ఎందుకంటే మార్క్స్ అనేవి నెగిటివ్ ఉండవు, అలాగే మార్క్స్ అనేవి మోర్ దెన్ 100 ఉండవు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ కాలమ్స్ అనమాట. సో ఎవ్రీ ఫీల్డ్ ఆర్ ఎవ్రీ కాలమ్ హ్యావ్ ఏ యూనిక్ నేమ్ అండ్ it is used to store సేమ్ టైప్ ఆఫ్ డేటా ఆర్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా అని మనం వాడతాం. అంటే స్టూడెంట్ నెంబర్ తీసుకుంటే స్టూడెంట్ నెంబర్లో హాల్ టికెట్ నెంబర్ ఉందంటే ఓన్లీ న్యూమరిక్ ఫార్మేటే తీసుకుంటాం, అందులో ఇంకేం ఉండవు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండవు. ఫోన్ నెంబర్ ఉందనుకోండి 10-digit నెంబర్ మాత్రమే తీసుకుంటాం, అందులో ఆల్ఫా న్యూమరిక్స్, స్పేసెస్, సింబల్స్ ఏమి ఉండవు. సో దట్ ఫీల్డ్స్ ఆర్ కాలమ్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. సో అగైన్ మనకి ఎంఎస్ యాక్సెస్లో లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము. ఎంఎస్ యాక్సెస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లేదా పార్ట్స్ లేదా కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి మనకి. జనరల్గా ఎంఎస్ యాక్సెస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లేదా పార్ట్స్ లేదా కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ఉంటాయి, ఫస్ట్ది టేబుల్స్, సెకండ్ది మనకి ఫార్మ్స్, థర్డ్ది క్వెరీస్, ఫోర్త్ది మనకి రిపోర్ట్స్. ఈ 4 ఉంటాయి. There are 4 important components or parts of the MS Access software. First one is called as tables, second one is called as queries, third one is called as reports and forms.
సో టేబుల్ మనము ఫస్ట్ టేబుల్ తోటి స్టార్ట్ చేస్తాం. అలాగే ఈ 4 కాంపోనెంట్స్లో మనకి కాంపోనెంట్స్ లేదా పార్ట్స్ మనకి 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. వ్యూ అంటే ఏంటండి? వ్యూ ద డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. సో మనకి ప్రతిదీ కూడా 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ మనకి అవైలబుల్ ఉంటుంది. ఏంటి? టేబుల్ వ్యూ, డిజైన్ వ్యూ లేదా టేబుల్ విజార్డ్ అంటాం. ఐదర్ మనకి. సో ఆల్ దీస్ కాంపోనెంట్స్ ఆర్ క్రియేటెడ్ ఐదర్ యూజింగ్ విజార్డ్ ఆర్ యూజింగ్ మాన్యువల్లీ బై యూజింగ్ డిజైన్ వ్యూ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి మనకి. డిజైన్ వ్యూ ఉంటుంది, డేటా షీట్ వ్యూ లేదా డేటా వ్యూ ఉంటుంది, డేటా వ్యూ లేదా డిజైన్ వ్యూ, డేటా వ్యూ లేదా డేటా షీట్ వ్యూ అండ్ డిజైన్ వ్యూ. డిజైన్ వ్యూలో మనము ఈ 4 మనం డిజైన్ చేసుకుంటాం, మనం ఓన్గా డిజైన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ ఉందనుకోండి, మనం ఏదో ఒక టేబుల్, ఎంప్లాయీ టేబుల్ మనం ఓన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు డిజైన్ వ్యూలో. వాట్ ఈజ్ ఏ విజార్డ్? విజార్డ్ ఈజ్ ఏ step by step procedure to help the user in explains about it is a help, generally it is a help, explains everything with a step by step manner అనమాట. సో మనకి టేబుల్ విజార్డ్లో చేయొచ్చు లేదా డిజైన్ వ్యూలో చేయొచ్చు. అలాగే ఫార్మ్ విజార్డ్ డిజైన్ వ్యూలో మనం చేయొచ్చు. సో టేబుల్ బేసిక్స్ ఆఫ్ టేబుల్స్. సో what is a table and how to create table structure or a table design, and how to store data or information in the tables, and how to use what are the different types of data types available in the tables అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. సో నెక్స్ట్ ఈజ్ tables. How to create tables and what is table design and what is table design view and how to create a table using table wizard and designing a table yourself. What are field names or what are column names, what are data types and their properties, what are different types of data types and what are their properties, what is primary key, views, like that. సో డేటా టైప్స్. సో మనకి టేబుల్స్ క్రియేట్ చేయడానికి డేటా టైప్స్ అనేవి మనకి కావాలి. టేబుల్స్ మనం క్రియేట్ చేయడానికి డేటా టైప్స్ అనేవి మనకి కావాలి. టేబుల్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ ఎ టేబుల్? Generally, a table is a place where the original data or information is stored. What is a table? A table is a place where the original data or information is generally kept or stored. అంటే మన స్టూడెంట్ టేబుల్ ఉందనుకోండి, స్టూడెంట్ టేబుల్లో మనకి స్టూడెంట్ డేటా అనేది మనకి జనరల్గా స్టోర్ అవుతుంది. స్టూడెంట్ టేబుల్లో మనకి స్టూడెంట్ డేటా అనేది జనరల్గా స్టోర్ అవుతుంది. అంటే స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, నేమ్, క్లాస్, ఇయర్, గ్రూప్, అలాగే మనకి మార్క్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ అడ్రస్, లైక్ దట్. సో ఈ టేబుల్స్ అనేవి మనము 2 టైప్స్లో మనము క్రియేట్ చేసుకోవచ్చు ఎంఎస్ ఎక్సెస్లో, బై యూజింగ్ టేబుల్ విజార్డ్ అండ్ బై యూజింగ్ అవర్ సెల్ఫ్. దట్ ఈస్ టేబుల్ విజార్డ్ ద్వారా మనం చేయొచ్చు లేదా మన ఓన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి టేబుల్లో కూడా కొన్ని ఫీల్డ్స్ లేదా కాలమ్ నేమ్స్ ఉంటాయి. ప్రతి కాలమ్కి లేదా ప్రతి ఫీల్డ్కి కొన్ని నేమ్స్ ఉంటాయి. వాటి నేమ్ ఉంటుంది, వాటి డేటా టైప్ ఉంటుంది, వాటి మ్యాక్సిమం సైజ్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఫీల్డ్ లేదా కాలమ్కి కూడా ఫీల్డ్ నేమ్ లేదా కాలమ్ నేమ్ ఉంటుంది, డేటా టైప్ ఉంటుంది. అంటే విచ్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ యూజ్డ్ టు స్టోర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా ఇందాక, మనం హాల్ టికెట్ నెంబర్ ఉందనుకోండి, ఓన్లీ న్యూమరిక్ డేటా మాత్రమే మనం అలౌ చేయాలి. అలాగే స్టూడెంట్ నేమ్ ఉందనుకోండి, అందులో ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే అలౌ చేయాలి. అంటే నేమ్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ అనేవి అలౌ చేయకూడదు, అవన్నీ కూడా. సో అలా సిమిలర్లీ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైమ్స్ ఇందాక చెప్పుకున్నాం, డేటాబేస్, టేబుల్స్, కాలమ్స్ ఆర్ ఫీల్డ్స్ అండ్ రికార్డ్స్. సో వాట్ ఈజ్ ఎ డేటాబేస్? A data, so begin with data, database, tables, columns or fields and rows or records. ఇవన్నీ కూడా ఒకసారి చెప్పుకుందాం. సో వాట్ ఈస్ ఎ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సమ్ ఇన్ఫర్మేషన్, సిమిలర్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్. అండ్
What is a database? Database is a place where different types of data is collected and managed అనమాట. అంటే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనము డేటా లేదా ఇన్ఫర్మేషన్ మనం క్రియేట్ చేస్తాము, మేనేజ్ చేస్తాము, యూస్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటాబేస్. సో అండ్ వాట్ ఈస్ ద టేబుల్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద ఫిజికల్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్. అంటే ఫిజికల్గా మనము డేటాని మనం చూపించే ప్లేస్ని మనము టేబుల్ అని అంటాము. సిమిలర్లీ what is a field or column? A field or column is a one of the part of a table, and it is having a similar type of data or information. అంటే ఫీల్డ్ లేదా కాలమ్ అంటే ఏంటి, ఒక టేబుల్లో ఉండే కాలమ్స్ని లేదా ఒక టేబుల్లో ఉండే కాలమ్స్ని లేదా ఫీల్డ్స్ని మనము ఫీల్డ్ లేదా కాలమ్ అంటాము. జనరల్గా ప్రతి ఫీల్డ్ లేదా కాలమ్కి ఫీల్డ్ నేమ్ లేదా కాలమ్ నేమ్ అని ఉంటుంది. ఆ ఫీల్డ్ నేమ్ లేదా కాలమ్ నేమ్కి సమ్ మ్యాక్సిమం సైజ్ ఉంటాయి, మ్యాక్సిమం సైజెస్ అనేవి ఉంటాయి. ఆ మ్యాక్సిమం సైజెస్ ప్రకారం మనకి ఫీల్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలాగే ప్రతి నెక్స్ట్ అనదర్ టర్మ్ ఈజ్ రికార్డ్. వాట్ ఈజ్ ఎ రికార్డ్? రికార్డ్ ఈజ్ ఎనీథింగ్ బట్ a collection of all the values of the fields. What is a record? A record is nothing but it is a collection of all the fields or columns. What is a record? Record in a table means a collection. A record is nothing but it is a collection of all the fields or column values. అంటే ఒకే పర్సన్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని మనము రికార్డ్ అని అంటాం. ఒక పర్సన్కి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ 1001 ఉందనుకోండి. ఆ స్టూడెంట్ నెంబర్ 1001కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని మనము రికార్డ్ అని అంటాం. అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే వాడు హాల్ టికెట్ నెంబరు, నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, వాడి అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, లైక్ దట్ అనమాట. అలా కాకుండా మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్ అంటే హాల్ టికెట్ నెంబర్ అనేది ఒక కాలమ్ లేదా ఫీల్డ్, నేమ్ ఉంటుంది, నేమ్ అనేది ఒక ఫీల్డ్, అలాగే డిఫరెంట్ ఫీల్డ్స్ లేదా కాలమ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో మనకి డిఫరెంట్ టర్మ్స్ ఏమి యూస్ చేస్తామంటే ఇన్ డేటాబేస్లో డేటా లేదా ఇన్ఫర్మేషన్ లేదా డేటాబేస్, టేబుల్ స్ట్రక్చర్ ఆర్ టేబుల్ వ్యూ ఆర్ అలాగే కాలమ్స్ ఆర్ ఫీల్డ్స్, అలాగే రికార్డ్స్, ఇవన్నీ కూడా మనకి ఈ డిఫరెంట్ టర్మ్స్ అనేవి మనము యూస్ చేస్తాం. సో ఈ రికార్డ్ ఆర్ కాలమ్. వాట్ ఈస్ ఎ రికార్డ్? రికార్డ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆల్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్. వాట్ ఈస్ ఎ కాలమ్? Column or a field. What is a column or a field? Means it is a collection of a single person, collection of single entity. What is a column or a field? Means it is a collection of all the it is the collection of all the data or information of a single entity. ఇవన్నీ కూడా. అలాగే ఈ టేబుల్స్ మనం క్రియేట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి మనం యూస్ చేస్తాం. డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి యూస్ చేస్తాం. సో డేటా టైప్ అంటే ఏంటి? డేటా టైప్స్ అనేవి జనరల్గా టేబుల్లో మనకి ఫీల్డ్స్ మనం క్రియేట్ చేస్తాం. టేబుల్లో ఏముంటాయంటే ఫీల్డ్స్ లేదా కాలమ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ని లేదా కాలమ్స్ని మనము డిఫైన్ చేసేటప్పుడు యూస్ చేసే టర్మ్ని మనం డేటా టైప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ ఉంది. స్టూడెంట్ నేమ్ అనేది ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే అలౌ చేస్తుంది. సమ్ 25 క్యారెక్టర్స్ ఆర్ 30 క్యారెక్టర్స్. స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఉంది, అది 10 డిజిట్ నెంబర్ కింద అలౌ చేస్తుంది. అలాగే స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఉంది, అది 9 డిజిట్ న్యూమరిక్ వాల్యూస్ని అలౌ చేస్తుంది. అలాగే స్టూడెంట్ మనకి మార్క్స్ ఉన్నాయి. మార్క్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్గా, M1, M2, M3, M4, M5, M6. వాటిలో మనకి ఓన్లీ 2 డిజిట్ న్యూమరిక్ వాల్యూ మాత్రమే మనకి యూస్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఒక టేబుల్కి సంబంధించిన డేటాబేస్ లేదా టేబుల్కి సంబంధించినవి. అలాగే వ్యూస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఆర్ డిఫరెంట్ వ్యూస్ ఇన్ ఏ డేటాబేస్? మీన్స్ జనరల్లీ డేటా షీట్ వ్యూ ఆర్ డిజైన్ వ్యూ. డేటా షీట్ వ్యూ ఆర్ ఏ డిజైన్ వ్యూ. అంటే టేబుల్కి సంబంధించి డేటా షీట్ వ్యూ లేదా డేటా వ్యూ, టేబుల్కి సంబంధించి డేటా వ్యూ లేదా డేటా షీట్ వ్యూ అండ్ డిజైన్ వ్యూ. డిజైన్ వ్యూలో మనం ఆ టేబుల్ని డిజైన్ చేస్తాం. డిజైన్ వ్యూలో ఆ టేబుల్ని మనము డిజైన్ చేస్తాం. డిజైన్ చేయడం అంటే మనకి వీ కెన్ క్రియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, గివ్ సమ్ నేమ్ టు ఏ ఫీల్డ్ అండ్ సెలెక్ట్ సమ్ డేటా టైప్ అండ్ గివ్ సమ్ మ్యాక్సిమం సైజ్ లాగనమాట. అలాగే డేటా షీట్ వ్యూ లేదా డేటా వ్యూ అంటే టు వ్యూ ద రికార్డ్స్ ఇన్ ఏ టేబుల్. అంటే ఒక టేబుల్లో ఉన్న రికార్డ్స్ని మనం వ్యూ చేయడానికి డేటా వ్యూ లేదా డేటా షీట్ వ్యూ ఉంటాము.
అలాగే ఆ డేటాని మనము క్రియేట్ చేసేటప్పుడు లేదా డిజైన్ చేసేటప్పుడు చేసే వ్యూని మనము టేబుల్ డిజైన్ వ్యూ అని అంటాం అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎంఎస్ ఎక్సెస్. సో మనం న్యూ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనకు కనిపించే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఒక న్యూ టేబుల్ అనేది ఎంఎస్ ఎక్సెస్లో ఓపెన్ చేసినప్పుడు న్యూ టేబుల్ అనేది ఓపెన్ చేసి ఇలా మనకి ఒక స్క్రీన్ కనిపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్క్రీన్ వెన్ యూ క్రియేట్ ఏ న్యూ స్క్రీన్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ చూసారు కదా, ఈ విండోలో మనకి ఆబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయి, టేబుల్స్, క్వెరీస్, ఫార్మ్స్, రిపోర్ట్స్, పేజెస్, మ్యాక్రోస్, మాడ్యూల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకు ఓన్లీ మన సిలబస్లో ఓన్లీ ఫోర్ కాంపోనెంట్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ ఎస్ టేబుల్స్, క్వెరీస్, ఫార్మ్స్, రిపోర్ట్స్ వరకు మనకు సరిపోతుంది. సో న్యూ టేబుల్లో మనకి ఏమేమి ఉంటాయంటే డేటా షీట్ వ్యూ ఆర్ డేటా వ్యూ, డిజైన్ వ్యూ, టేబుల్ విజార్డ్ ఇలా ఉంటుంది అనమాట. డేటా షీట్ వ్యూ లేదా డేటా వ్యూ అంటే మనకి ఆ ఒక టేబుల్లో డేటా ఏముంది అనేది మనం వ్యూ చేయడానికి మనము దాన్ని డేటా షీట్ వ్యూ అని అంటాము. అంటే ఒక టేబుల్లో ఉన్న డేటాని వ్యూ చేయడానికి డేటా షీట్ వ్యూ అని అంటాం లేదా డేటా వ్యూ అంటాం. అలాగే డిజైన్ వ్యూ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే టేబుల్ డిజైన్ చేయడానికి, ఒక టేబుల్ని డిజైన్ చేయడానికి లేదా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్ని దాన్ని మాడిఫై చేయడానికి మనం డిజైన్ వ్యూ అనేది వాడతాం. డిజైన్ వ్యూ లేదా ఇవి ఓన్లీ టేబుల్స్కి కాదు అన్నిటికీ ఉంటాయి. అంటే టేబుల్ వ్యూ లేదా డేటా షీట్ వ్యూ లేదా ఫార్మ్ వ్యూ లేదా క్వేరీ వ్యూ ఇలాగ మనకి అన్ని షీట్లకి అన్ని డేటా ఆబ్జెక్ట్స్కి కూడా సేమ్ వ్యూస్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. సో ఈ డేటా షీట్ వ్యూ లేదా డేటా వ్యూ అనేది డేటాని వ్యూ చేయడానికి యూజ్ చేస్తాము. డిజైన్ వ్యూ అనేది టేబుల్ని డిజైన్ చేయడానికి లేదా డిజైన్ వ్యూలో మనకి టేబుల్ని కాంటెంట్స్ని మనం చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే టేబుల్ విజార్డ్. వాట్ ఈజ్ ఏ విజార్డ్? విజార్డ్ ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ హెల్ప్ ఆర్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు కంప్లీట్ ఏ టాస్క్. ఇట్ ఈస్ జనరల్లీ ఏ హెల్ప్. టేబుల్ విజార్డ్ ద్వారా కూడా మనము టేబుల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో టేబుల్ విజార్డ్ స్క్రీన్లో మనకి ఇలాగా స్టెప్ బై స్టెప్ మేనర్లో మనకి స్క్రీన్ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిజైన్ వ్యూ, టేబుల్ డిజైన్ వ్యూ. సో టేబుల్ డిజైన్ వ్యూలో మనకి జనరల్గా ఈ డిఫరెంట్ సో టేబుల్ డిజైన్ వ్యూలో మనకి ఇక్కడ మీరు ఈ స్క్రీన్ చూసే ఉంటారు. ఈ స్క్రీన్లో మనకి టేబుల్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ టేబుల్. ఈ బుక్స్ టేబుల్లో మనం ఏమైనా టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. స్టూడెంట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్, లేదంటే సమ్ బుక్స్ టేబుల్, లేదంటే సమ్ సేల్స్ టేబుల్ లైక్ దట్. సో ఈ బుక్ టేబుల్లో మనకి డిఫరెంట్ కీస్ మనం ఇస్తాం. ఐఎస్బిఎన్ నెంబరు, టైటిల్, ఆథరు, ఇయరు, ఇవన్నీ కూడా ఫీల్డ్ నేమ్స్ లేదా కాలమ్ నేమ్స్ అంటాం. వీటిని ఏమంటాం? ఫీల్డ్ నేమ్స్ లేదా కాలమ్ నేమ్స్ అంటాము. తర్వాత డేటా టైప్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి ఎస్క్యూఎల్లో. వాట్ ఈజ్ ఎస్క్యూఎల్ అంటే ఎస్క్యూఎల్ ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ used to create any table or any database, data type. జనరల్గా మనకి SQL is a language. SQL is a structured query language which is an English-like language used to write some commands or used to write some statements in any DBMS. అంటే ఏ DBMSలో ఏ డేటాబేసెస్లో అయినా సరే SQL అనేది ఒక లాంగ్వేజ్. మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎలా ఉన్నాయో C++, జావా అలా ఉన్నాయో అలాగే SQL అనేది కూడా మనకి అన్ని DBMSలో మనం యూస్ చేసే లాంగ్వేజ్ని ఈ డేటా టైప్ అని SQL అని అంటాం. SQL అనేది జనరల్గా స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఏ జనరల్ పర్పస్ English-like language giving some instructions or used to give some instructions or commands to a DBMS or database. సో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఏంటంటే టెక్స్ట్, న్యూమరిక్ ఆర్ నెంబర్, కరెన్సీ ఆర్ లైక్ మెమో ఆర్ లైక్
బూలియన్, న్యూమర్ ఇలాగ డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది, ప్రతి ఫీల్డ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంటుంది. సో క్రియేటింగ్ ఏ టేబుల్, ఆల్సో హౌ టు క్రియేట్ ఏ టేబుల్స్, how to create tables, new databases, how to create tables, how to use table wizard, how to add remove fields, and how to change primary key, what is primary key, and what are the validation rules, the data sheet view, ఇవన్నీ కూడా మనం ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ డిజైన్ వ్యూ. డిజైన్ వ్యూలో మనకి డిఫరెంట్ చెప్పుకున్నాం కదా, ఫీల్డ్ సైజు, ఫార్మేటు, ఇన్పుట్ మాస్క్, క్యాప్షన్, డిఫాల్ట్ వాల్యూ, ఇలాగ మనకి డిజైన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టు స్టూడెంట్ టేబుల్ తీసుకుంటే, ఈ స్టూడెంట్ టేబుల్లో మనకి స్టూడెంట్ ఫీల్డ్ నేము, ఫీల్డ్ సైజు, ఫార్మేటు, ఇలా డిఫరెంట్ వాల్యూస్ అన్నీ కూడా మనకి అవసరం పడతాయి. సో దిస్ ఈస్ ద టేబుల్ కాన్సెప్ట్ ఆఫ్ టేబుల్స్. సో ఎంఎస్ యాక్సెస్లో మనకి 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ టేబుల్స్, సెకండ్ వన్ ఈజ్ ఫార్మ్స్, థర్డ్ వన్ ఈజ్ రిపోర్ట్స్, ఫోర్త్ వన్ ఈజ్ క్వెరీస్. సో ఎంఎస్ యాక్సెస్లో మనకి ఏమేమి ఉంటాయి, 4 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ టేబుల్స్, సెకండ్ వన్ ఈజ్ ఫార్మ్స్, థర్డ్ వన్ ఈజ్ క్వెరీస్, ఫోర్త్ వన్ ఈజ్ రిపోర్ట్స్. సో ఇప్పుడు ఇంతవరకు మనకి టేబుల్స్ అనే పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫార్మ్స్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో టేబుల్స్లో ఏమేమి ఉన్నాయండి, టేబుల్ వ్యూ, అలాగే టేబుల్ విజార్డ్ ఉంది. టేబుల్ విజార్డ్ అని వాడాము. అలాగే టేబుల్ డిజైన్ వ్యూ వాడాము. అలాగే టేబుల్ డేటా షీట్ వ్యూ లేదా డేటా వ్యూ అని వాడాము. సో వాట్ ఈజ్ ఏ టేబుల్? ఏ టేబుల్ ఈజ్ ఏ place where the physical data or information is stored in the form of some columns or fields and records. అంటే టేబుల్ అంటే టేబుల్లో మనకి ఫిజికల్ డేటా లేదా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవ్వడానికి యూస్ చేస్తాము. అది కూడా మనకి ఎలా యూస్ చేస్తాము, ప్రతి టేబుల్లో కొన్ని కాలమ్స్ లేదా ఫీల్డ్స్ ఉంటాయి, అలాగే రికార్డ్స్ అనేవి ఉంటాయి. అలాగే టేబుల్ అనేది మనం క్రియేట్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వే ఏంటి, టేబుల్ విజార్డ్. వాట్ ఈజ్ ఏ విజార్డ్? ఏ విజార్డ్ ఈజ్ ఎన్ హెల్ప్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు క్రియేట్ ఏ టేబుల్ మాన్యువల్లీ. ఆర్ మనం టేబుల్స్ని విజార్డ్ ద్వారా క్రియేట్ చేయొచ్చు, లేదా డిజైన్ వ్యూలో కూడా మనం చేసుకోవచ్చు. జనరల్గా వ్యూస్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి, డిజైన్ వ్యూ, టేబుల్ వ్యూ, అండ్ డిజైన్ వ్యూ అండ్ డేటా షీట్ వ్యూ ఆర్ డేటా వ్యూ. వ్యూ అంటే ఏంటి, వ్యూ ద ఆబ్జెక్ట్ అంటే టేబుల్ని మనము దాని అవుట్పుట్ చూడడానికి టేబుల్ వ్యూలో లేదా డేటా షీట్ వ్యూ లేదా డేటా వ్యూలో ఓపెన్ చేస్తాము. డేటా వ్యూలో లేదా డేటా షీట్ వ్యూలో ఓపెన్ చేస్తే టేబుల్లో ఉన్న డేటా అంతా కనిపిస్తుంది, రోస్, రికార్డ్స్, కాలమ్స్, ఫీల్డ్స్లోగా. అలాగే మనకి డిజైన్ వ్యూలోకి వెళ్తే టేబుల్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. డిజైన్ వ్యూలోకి వెళ్తే టేబుల్ స్ట్రక్చర్ అంటే ఫీల్డ్ నేమ్స్, కాలమ్ నేమ్స్, వాటి సైజు, వాటి డేటా టైపు, వాటి సైజు, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో మనకి ఇక్కడతోటి టేబుల్స్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో ఫార్మ్స్ అనేది చెప్పుకుందాం. ఓకే, రైట్.